హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక హారర్ మూవీ అయినటువంటి మూవీ గురించి తెలుసుకుందాం. దాని పేరు వచ్చేసి ముంజాయి. సింపుల్గా చెప్పాలి అంటే గత కొన్ని నెలల క్రితం ఇది బాలీవుడ్లో రిలీజ్ అయ్యి కేవలం 30 క్రోస్తో నిర్మించిన ఈ చిత్రము 130 క్రోస్ దాకా రాబట్టగలిగి ఎంతో ఘన విజయం చేకూర్చుకున్న ఈ చిత్రముని ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఇంగ్లీష్ అండ్ హిందీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కింద ఇంగ్లీష్ సబ్‌టైటిల్‌తో చూడొచ్చు. మనకు తెలుగులో కూడా కొంతమేర అర్థమవుతుందని నేను చెప్పగలను ఈ మూవీ చూస్తున్నంతసేపు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ ముంజాయి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 2 గంటల 5 నిమిషాల రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవుతుంది. దీని స్టోరీ లైన్ వచ్చేసి ఒక చిన్న వయసు కలిగిన ఒక పిల్లవాడు ఒక అమ్మాయిపై తనకన్నా వయసులో పెద్దయిన ఒక అమ్మాయిపై ఆకర్షితుడయ్యి తనను ఎలా అయినా దక్కించుకోవాలి అని వశీకరణ అనే ఒక విద్యను నేర్చుకొని అది తనపై ప్రయోగించడానికి ప్రయత్నించి దానిలో అతనే ఇరుక్కుపోవటంతో ఒక దెయ్యంగా మారతాడనమాట. ముంజాయి అనే ఒక దెయ్యం కింద. సో ఆ తదనంతరం ఏం జరిగింది, ఆ అమ్మాయి ఏమయ్యింది, అతను దెయ్యంగా మారాక ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అనుకోకుండా ముంజాయిని ఎవరు లేపారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ చిత్రం అనేది నడుస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. 30 క్రోస్తో నిర్మిస్తే 130 క్రోస్ రాబట్టగలిగిందంటే ఎటువంటి కంటెంట్ ఉంది. మంచి హర్రర్ డ్రామాతో నడిచిన ఈ చిత్రంని మన భయపెట్టగలదనే ఒక ఐడియాకి వచ్చుంటారు. సో అట్లానే ఈ ముంజాయి మూవీ చూస్తున్నంతసేపు కామెడీతో పాటు సీరియస్నెస్తో పాటు ఎట్ ఎ సేమ్ టైం హర్రర్ థ్రిల్లర్స్ కలిగిన సన్నివేశాల్లో బాగా భయపడతారన్నమాట. సో ఆ భయపడే సన్నివేశాల్లో మట్టుకి ఎలా ఉంటాయి అంటే మంచి గ్రాఫికల్గా చూపించాడు డైరెక్టరు. మంచిగా భయపెట్టగలిగాడు. ఎట్ ఏ సేమ్ టైం ముఖ్యంగా బీజిఎం గురించి చెప్పాలి. అక్కడ ఏమి ఉండదు, బట్ ఆ బీజిఎం చూస్తున్నంతసేపు మనకు ఆ బీజిఎం ద్వారానే సగం భయం పుడుతుంది. తీసుకున్న కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉన్నప్పటికీ చాలా బాగా ఆవిష్కరించాడు డైరెక్టరు. ఇందులో స్పెషల్ ఒక రోల్లో సత్యరాజు, తమిళ నటుడైనటువంటి సత్యరాజు ప్లే చేసిన విధానం మట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి మనం ఒక థ్రిల్లింగ్కి లోనవుతాము. సో ఈ హర్రర్ మూవీ ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు మనం తెలుగులో చాలా మూవీస్ చూసుంటాము, వాటికి కొంత విరుద్ధంగా కూడా ఉందని చెప్పాలి. సో ఇందులో ముఖ్యంగా ముంజాయి క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి క్యారెక్టర్ మట్టుకి ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుంది. సో చూస్తున్నంతసేపు మనకి ఫస్ట్ హాఫ్ మంచి పీక్ స్టేజ్కి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ఫస్ట్ 20 మినిట్స్ వచ్చేసి వశీకరణ విధానాన్ని బాగా చూపించాడు. అసలు ఏమిటి, ఎలా ఉంది అనేది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంతమేర స్లో అవుతుంది. సో స్లో అనేది ఈ మూవీకి అవసరమే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ చూసే వాళ్ళకు కూడా. ఎందుకనంటే ఫస్ట్ హాఫ్లో చూపించిన కొన్ని సన్నివేశాలని విశ్లేషీకరణ ఇవ్వటం కోసం సెకండ్ హాఫ్ని స్లోగా నేరేట్ చేస్తాడు కాబట్టి అవసరమే స్లో నేరేషన్ అనేది మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ స్లో కాబట్టి ఓకే పర్లేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే ఈ సినిమా గ్రాఫికల్గా, ఎడిటింగ్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా, బీజిఎం పరంగా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే నటీనటులు యాక్టింగ్ స్కిల్ పరంగా చెప్పాలంటే వాళ్ళందరూ మనకు తెలియదు కాబట్టి ఒక సత్యరాజ్ క్యారెక్టర్ మనకు తెలుసు కాబట్టి సో ఓకే పర్లేదు, అందరూ బాగా నటించారు. సో ఇకపోతే ఇది ఫ్యామిలీతో చూడవచ్చు అంటే చూడవచ్చు, కాకపోతే భయపడే వాళ్ళైతే చూడవద్దు దయచేసి. మిగతా వాళ్ళైతే చూడవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో మీరే చెప్పండి ఎంత ఇస్తాను అనుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే 2.9. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.